లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. 193 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన భారత్ ఆఖరి ఊరుకు పోరాడి ఓటమి పాలైంది. లక్ష్య ఛేదనలో 170 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 181 బంతుల్లో 61 పరుగులతో వీరోచిత పోరాటం చేశాడు. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో భారత్ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. మొత్తానికి ఈ హార్ట్ బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ స్పందించాడు. ఆఖరి వరకు పోరాడిన తమ ఆటగాళ్లను గిల్ అభినందించాడు. ఈ మ్యాచ్ లో ఓడినా చాలా గర్వంగా ఉంది. మేము గెలుపు కోసం చివరి వికెట్ వరకు ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తు మేము లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. అయితే చేతిలో చాలా వికెట్లు ఉండడంతో టార్గెట్ ను ఈజీగా చేస్తామని భావించాం. కానీ ఇంగ్లాండ్ బౌలర్లు మాత్రం మాపై పైచేయి సాధిస్తూ వచ్చారు. అయితే టాప్ ఆర్డర్ లో 50 పరుగుల భాగస్వామ్యాలు 1-2 వచ్చి ఉంటే బాగుండేదని అనుకున్నాం. కానీ మేము అలా చేయలేకపోవడంతో ఓటమిని చవి చూశాం. ఈ మ్యాచ్ లో మాకంటే వాళ్ళు బాగా ఆడారు. అయితే జడేజా క్రీజ్ లో ఉండడంతో మేము గెలుస్తామన్న నమ్మకం ఉండేది. అతనికి చాలా అనుభవం ఉంది. అందుకే అతనికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎటువంటి సందేహం ఇవ్వలేదు. టైలెండర్లతో కలిసి అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలాగే టైలెండర్లు బుమ్రా, సిరాజ్ సైతం అతడికి బాగా సహకరించారు. కానీ ఆఖరికి మ్యాచ్ ఫినిష్ చేయలేకపోయాం. తొలి ఇన్నింగ్స్ లో పంత్ రన్అట్ ఆటను మలుపు తిప్పింది. ఒకనొక సమయంలో మొదటి ఇన్నింగ్స్ లో మాకు 50 నుంచి 60 పరుగుల ఆధిక్యం లభిస్తుందని మేము భావించాం. కానీ పంత్ అవుట్ కావడంతో అంతా తారుమారైంది. ఈ పిచ్ లో 150 నుంచి 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువైంది కాదు. అందుకే మొదటి ఇన్నింగ్స్ లో ఆధిక్యం పొందాలని భావించాం. కానీ మేము అనుకున్నది జరగలేదు. 4వ రోజు ఆటలో చివరి సెషన్ లో మేము కొంచెం మెరుగ్గా ఆడి వికెట్లు కోల్పోకుండా ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని శుభమన్ గిల్ అన్నాడు.